ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. దేవుడు మన నాలుకకు రుచిని గ్రహించే శక్తే కాదు, చక్కగా మాట్లాడే కృపను కూడా ఇచ్చాడు. అయితే చాలా మంది నాలుక అనారోగ్యంగా ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇది వరకు మీ నాలుక చూపించండి అనేవాడు. మన నాలుకను చూసి మన ఆరోగ్య పరిస్థితిని గ్రహించేవారు ఇదివరకు డాక్టర్స్. నాలుక అనారోగ్యంతో ఉన్నప్పుడు శరీరము ఇబ్బంది పడుతూ ఉంటది. అంటే శరీరం అనారోగ్యంగా ఉన్నదో లేదో నాలుకని చూసి గమనించినట్టే కొన్నిసార్లు ఈ నాలుకలో మాట తీరు సరిగా లేనందువలన జీవితం అంతా అనారోగ్యమయం, బ్రతుకంతా కష్టాలమయం, బ్రతుకంతా నష్టాలమయం చాలా మంది ఎదుర్కొంటా ఉంటారు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడతారు, కత్తిపోటు లాంటి మాటలు పలకరు. నీ నోరు ఎలాంటి మాటలు మాట్లాడుతుంది? జాలిగల మాటలు, మృదువైన మాటలు నీ నాలుకకు వస్తున్నాయా? నీ తల్లిని, నీ తండ్రిని, నీ తోబుట్టువులను, నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను, నీ స్నేహితులను, నీ ఎదుటి ఎవరుంటే వారితో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడొద్దు, కసాయి మాటలు మాట్లాడొద్దు, కఠోరమైన మాటలు మాట్లాడొద్దు, నిందించే మాటలు, బాధ పెట్టే మాటలు. కొంతమంది మాటలు వింటే బ్రతకాలనిపించదు, చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటి మాటలు మాట్లాడతారు. తద్వారా నువ్వు ఎంత నష్టపోతావో తెలుసా? జ్ఞానుల వలె నీ మాటలు జాగ్రత్తగా మాట్లాడు, ప్రేమగల మాటలు మాట్లాడు, ఆరోగ్యదాయకమైన మాటలు మాట్లాడు. కానీ అనారోగ్యాన్ని పుట్టించి అనారోగ్యాన్ని తెప్పించే మాటలు నువ్వు మాట్లాడద్దు.